తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యే రామరాజుకు మద్దతుగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఇంకోవైపు పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక శ్రీవారి దర్శనం కోసం ఓ వ్యక్తి నకిలీ ఐఏఎస్ అవతారం ఎత్తేస్తాడు. అతని టీటీడీ విజిలెన్స్ అధికారుల కలెక్టర్లు వెనక్కి పంపించారు. ఈ అన్ని అంశాలపై ఫీల్డ్ నుంచి పూర్తి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కాకినాడ నుంచి వర్మ, ఏలూరు నుంచి రాంబాబు, నెల్లూరు నుంచి నరేష్, తిరుపతి నుంచి సునీల్ ఈరోజు ఫీల్డ్ నుంచి రిపోర్ట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో ఇంటరాక్ట్ అవుదాం. ముందుగా వరం దగ్గరికి వెళదాం. అక్కడ కాకినాడకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారా? ఆయన ఆ ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. తన ముఖ్య అనుచరులతో చిట్టిబాబు సమావేశంపై ఇదే అంశంపై చర్చించాలని సమాచారం వస్తోంది. ఎమ్మెల్యే కొండేపి చిట్టిబాబు షర్మిలతో ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఆయన వైసీపీని ఎందుకు వీడుతున్నారు, కాంగ్రెస్లో ఎందుకు చేరతారనే అంశాలపై పూర్తి వివరాలు ఇచ్చేందుకు వర్మ జాయిన్ అయ్యారు. వర్మ, అసలు ఏం జరుగుతోంది? చిట్టిబాబు ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే పి గన్నవరం నియోజకవర్గానికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే కొండేటి చిట్టిబాబు ఉన్నారో తాజాగా ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లే కనపడుతోంది. ముఖ్యంగా తన అనుచరులతో కూడా సమావేశం అయితే నిర్వహించారు. తన అనుచరులకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం పట్ల ఏ విధంగా ఉంటుందన్న సమాలోచనలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలు ఎవరైతే షర్మిల ఉన్నారో షర్మిలతో కూడా టచ్లోకి వెళ్ళినట్టు, ఏదైతే పి గన్నవరం నియోజకవర్గం టికెట్ తనకు కేటాయిస్తే గెలుపు ఖచ్చితంగా ఉంటుందన్న ఒక చర్చలు కూడా నడిపినట్టుగా అయితే తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే 2019లో పి గన్నవరం నియోజకవర్గం, ముఖ్యంగా పి గన్నవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడం, ఆ నియోజకవర్గం నుంచి అప్పుడు అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా 23,000 ఓట్ల మెజార్టీతో నెగ్గడం, వైసీపీ పార్టీ తరఫున ఏదైతే గడప గడపకి కార్యక్రమంలో భాగంగా 269 రోజుల పాటు నియోజకవర్గంలో తిరిగినటువంటి వ్యక్తిగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఎమ్మెల్యే చిట్టిబాబు ఏదైతే వైసీపీ సీట్ల సర్దుబాటు మార్పులు కారణంగా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనకి మరొకసారి స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. అయితే అదే స్థానాన్ని సీట్ల సర్దుబాటు పేరిట ఏదైతే జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి విప్పర్తి వేణుగోపాల్కి ఆ సీట్ అయితే కేటాయించారు. అటు తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విప్పర్తి వేణుగోపాల్ కూడా సహకరించకుండా పూర్తిగా వ్యతిరేక పవనాలతో పూర్తిగా కూడా నియోజకవర్గంలో కొనసాగుతున్న నేపథ్యంలో అధిష్టానం పిలిచింది, బుజ్జగించింది, తర్వాత కలిసి వెళ్ళాలని సూచనలు కూడా చేసిన నేపథ్యంలో కొన్ని రోజులు విప్పర్తి వేణుగోపాల్ కూడా తన కేడర్ సహకరించాలని స్వయంగా చిట్టిబాబు కూడా చెప్పిన నేపథ్యంలో కొంతకాలం పాటు వైసీపీకి సంబంధించి ప్రచారానికి, దానికి సమావేశాలకి సంబంధించి ఏదైతే పూర్తిగా సమాచారం అందించిన కార్యక్రమాలకు హాజరవ్వకపోవడం, పూర్తిగా కొద్ది రోజుల నుంచి వైసీపీని కూడా అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి కొండేటి చిట్టిబాబు తాజాగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అంటే అది నిజమనే సమాచారం అయితే తెలుస్తోంది. ఇప్పటికే షర్మిలతో తనకి సంబంధించి ఏదైతే తమ నేతలతో చర్చించినటువంటి సమావేశానికి సంబంధించి తన అనుచరులు కూడా పార్టీ మారితే నియోజకవర్గంలో తమకంటూ ఒక ప్రత్యేక పట్టు ఉంటుంది. ఎందుకంటే గతంలోనే 23,000 ఓట్ల మెజారిటీతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపినటువంటి కొండేటి చిట్టిబాబు తాజాగా తనకే సీటు వస్తుందని చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత అనూహ్యంగా తెరపైకి విప్పర్తి వేణుగోపాల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు అని ప్రకటన తర్వాత చాలా తీవ్రమైన నిరాశ నైరాశ్యాల్లోకి వెళ్ళిపోయినటువంటి కొండేటి చిట్టిబాబు తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా దూరం అయ్యారు. ఆ అధిష్టానం పిలిచి మాట్లాడిన తర్వాత కొంత సద్దు మణిగింది. పి గన్నవరం నియోజకవర్గం అక్కడ పాగా వేయబోతుంది అనుకున్న తరుణంలో తాజాగా కొండేటి చిట్టిబాబు కొద్ది రోజుల నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడం, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థికి పూర్తిగా కార్యక్రమాల ప్రచారంలో కానీ లేదంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కానీ ఏ విధంగానే ముందుకు వెళ్లకుండా ఆయనతో కలిసి వెళ్లేందుకు కూడా కొంత మొహమాటంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇంతవరకు ఆయన కాంగ్రెస్ వైపు చూశారా అంటే తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి కాంగ్రెస్తో ఆల్రెడీ చర్చలు జరిగాయి. ఏదైతే షర్మిలతో కూడా మాట్లాడి తన సీటు కూడా ఏదైతే పి గన్నవరం నుంచి తనకి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా సీటు కేటాయిస్తే పోటీ చేసే ఆలోచనలో కూడా తను ఉన్నట్లు కొండేటి చిట్టిబాబు స్వయంగా షర్మిలకి అయితే చెప్పినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గం అధిష్టానం అభ్యర్థిని మార్చిన కాడి నుంచి పి గన్నవరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కొన్ని లుకలుకలు కొనసాగుతూ ఉన్నాయి. అసమ్మతి స్వరం రోజు రోజుకి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో తాజాగా
పి గన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తే అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి విప్పర్తి వేణుగోపాల్ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఎస్సీ సామాజిక నియోజకవర్గం పూర్తిగా కూడా కొండేటి చిట్టిబాబుకి సంబంధించి ఒక ప్రత్యేకమైన కేడర్, తన సొంత కేడర్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ కేడర్కి సంబంధించి పూర్తి స్థాయిలో తన వైపే వాళ్ళు కూడా ఉండడం, ఏదైతే విప్పర్తి వేణుగోపాల్ ప్రకటన తర్వాత కూడా చాలామంది రాజీనామాల పర్వం అంటూ కూడా కొంతమంది లోకల్ బాడీస్కి సంబంధించి అన్ని స్థానాలకు కూడా కొంతమంది రాజీనామాలు చేశారు. అటు తర్వాత మీరు ఎటువైపు ఉంటే అటువైపు అని కొండేటి చిట్టిబాబు కూడా వెనకండే ఉండి ప్రస్తుతం ఇప్పటివరకు కేడర్ అంతా కూడా పార్టీకి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థికి కొంతమేర సహకరిస్తున్న సగం పైగానే కొండేటి చిట్టిబాబు వైపు అయితే ప్రస్తుతం వైసీపీ కేడర్ అంతా ఉంది. నియోజకవర్గంలో ఇప్పుడు విప్పర్తి వేణుగోపాల్ పరిస్థితి కొంత సందిగ్ధంగా మారిందా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కొండేటి చిట్టిబాబు ఖచ్చితంగా 13వ తేదీ తర్వాత కాంగ్రెస్ అయితే తీర్థం తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం, ఆ పార్టీ కండువా కప్పుకుంటారు, నియోజకవర్గం నుంచి కూడా పూర్తి చేస్తారని చెప్పి ఆయన అనుచరులు అయితే ప్రస్తుతం చెప్తా ఉన్నారు. ఏదేమైనా పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అనూహ్యంగా తెరపైకి ఈయన కాంగ్రెస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడం కూడా కొంత చర్చకి అయితే దారితీసింది. అది ఎప్పుడు ఏంటన్నది పూర్తి సమాచారం 2 రోజుల తర్వాత తెలిసే అవకాశం